మీ ఫేవరెట్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్? దేవిశ్రీ ప్రసాద్. ఏ పాట ఇష్టం ఆయన? లైక్ బొమ్మనికిస్తే నీలా ఉంది ఆ సాంగ్, జల 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 పాతం నువ్వు, అదొకటి. బ్రహ్మరాంబకి నచ్చేసాను అంబరం సూపర్ మంచి, చాలా చాలా ఒక మెడ్లీ అయిపోయింది, ఒకటి అందుకోండి మంచిది. భీమవరం చిన్నదని రామలింగో, అమలాపురం సెంటర్కి వచ్చా రామలింగ, రాబసు ఎక్కి వచ్చా రామలింగో, దారితను తెలకపోయే రామలింగో, లింగో లింగ జంతర మంతర జాదూ చేసే అందం నదిరవో లింగో, లింగో లింగో సన్నీ కూడా షాక్ అయిపోయే చూపే నదిరవో లింగో, లింగో లింగ బుగ్గల సిగ్గుల నడుముల హంగులు పట్టుకు వచ్చాను లింగో, కళ్ళల్లో కట్టుక జల్లో మళ్ళీ ఎట్టుకు వచ్చావో లింగో, లింగ 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 నా బాడీలో ఉన్నది స్వింగ్. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. మీ ఫేవరెట్ హీరో? అంటే అల్లు అర్జున్. డాన్స్ బాగా ఇష్టం, వెస్టర్న్ స్టైల్. డాన్స్ కూడా చేస్తారా? అంటే నార్మల్ గా రాక్ స్టార్ కదా మీరు, ఎట్లాగో స్టేజ్ పైన ఉంటే మామూలుగా ఉండరు. చేస్తాం. సోను సూద్ గారితో పాట పాడినప్పుడు ఎంత బాగా చేశారు, ఎంత బాగా పాడారు. సోను సూద్ గారి మీద ర్యాప్ పాడారు కదా, చాలా బాగా వచ్చింది అది. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారి ఆ డాన్సింగ్ స్టైల్ అంటే బాగా ఇష్టము. మరి కాంట్రాస్ట్ గా ఇటుపక్క చూస్తే ఎన్టీఆర్ గారి స్టైల్ మళ్ళీ ఇంకోలా ఉంటది కదా. కాంట్రాస్ట్ ఇద్దరు బాగా నాకు బాగా ఇష్టం అంటే యాక్షన్ స్టైల్ కూడా ఫన్నీ ఫన్నీ కామెడీ. వాళ్ళిద్దరు మల్టీ స్టారర్ గా చేసినప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి. వెయిటింగ్. ఏ జోనర్ అంటే మీకు బాగా ఇష్టం? ర్యాప్ ఆర్ మెలోడీ ఆర్ ఎనీథింగ్? మెలోడీలో ర్యాప్ మిక్స్ అయితే బాగా ఇష్టం. మెలోడీలో ర్యాప్ నేను చేశాను యాక్చువల్లీ. శ్రీకాంత్ గారి సాంగ్ లో రారా ఫిలిం చేశాను. నీల నీలా ఓడివా నిల్లా మల్వోడివా కుందనాల బొమ్మకి బొట్టే చేరవే, అంతటి అందం చూసి నువ్వు నివ్వెరపోకులే, దిష్టేది లేకుండా చుక్కై మారవే, she this beauty ta ta ta, I'm very lucky boy baba, she's my chanda mama mama, I'm very genius mama man. wow fantastic, చాలా బాగుంది ఇట్లా. లైక్ అది తెలుగు లిరిక్స్. తమిళ్లో నీలా నీలా ఒడివా అంటే చందమామ రావే జాబిల్లి రావే, తెలుగులో చంద్రుని తిరుగుతుంటాడు అనమాట తను. నీకంటే నా నా గర్ల్ ఫ్రెండ్ అందమైనది, సో దీన్ని చూసే నువ్వు అట్లా తయారయ్యావు, తన కనుబొమ్మలు చూసి కాపీ కొట్టి నువ్వు నెలవంకల్లా మారావు, అట్లా సాంగ్ లిరిక్ అనమాట అది. సో మీరు తమిళ్లో కూడా చేశారు కదా, ఇంకా ఏ లాంగ్వేజెస్ లో చేశారు? హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్. ఇంగ్లీష్ అయితే అది రన్నింగ్ నడుస్తుంది ఒకటి. సో మీరు చేసిన ఇన్ని లాంగ్వేజెస్ లో ఒక లాంగ్వేజ్ కి మాత్రమే పర్మనెంట్ అవ్వాలి అనుకుంటే దేనికి అవుతారు? బేసిక్ పుట్టింది ఇక్కడే కాబట్టి మనం ఎక్కువ ఇక్కడ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే అలాంటి ఇండియన్ నాకు స్టేట్, ఈ స్టేట్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అది కాదు, ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు. కాకపోతే ఎంతైనా తల్లి మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లి మీద వెళ్ళవు. అదే ఇష్టం లేదు అదంటే ఇష్టం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర మన లైఫ్ స్టార్ట్ అవ్వాలి, పుట్టాలి, చేయాలి. సో అక్కడ నుంచి ఇది తల్లే కాబట్టి ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంతేనా? ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇండియాని మొత్తానికి ప్రపంచానికి చూపించాలి మ్యూజిక్ లో. ఇప్పుడు ఇవాళ మైకేల్ జాక్సన్ గారు ఎలా ఉన్నారు, జస్టిన్ బైబర్ మార్కెట్ లో ఎలా ఉన్నారు, అలా ఒక ఇండియా నుంచి అలాంటి స్థాయిలో ఉండాలనేది నా కోరిక. అండ్ అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? లైక్ ఇప్పుడు బిటిఎస్ కొరియన్ లోనే స్టార్ట్ చేసి అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. సో అట్లాంటి ఏమైనా బ్యాండ్ ఉందా మీకు? డెఫినెట్ గా చేస్తున్నాను అండి, స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. నేను ఎందుకంటే మూవీస్ లోనే ఉండి కొంచెం ఎక్కువ దాని మీద పెట్టాను. సో కొన్ని రోజులు కొంత టైం దీనికి కూడా కేటాయిద్దాం అని చెప్పి పెట్టుకొని చేస్తున్నాను. సో అలా చేసి అన్ని మన ఇండియన్ లాంగ్వేజెస్, ఇండియాలోనే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, యూ కెన్ లైక్ ఎక్స్ప్లోర్ ఆల్ ద లాంగ్వేజెస్ ఫ్రమ్ ఇండియా అండ్ షో ద వరల్డ్. వాళ్ళకి చూపించండి మనం అంటే ఏందో. గుడ్. సో ఇప్పుడున్న లైఫ్ తో మీరు సంతృప్తి చెందారా లేదా? ప్రొఫెషన్ గా నాకు ఇంకా నేను రీచ్ అవ్వాల్సిన చాలా ఉంది ప్రొఫెషన్ వైజ్. అది డైలీ అన్నది మానవుడు ఆశాజీవి అంటారు చూసారా, ఇది ఆశాజీవి కాదు, ఇది నా శ్వాస. అది నేను అది చేయాలనుకుంటున్నాను. సో అది రీచ్ అవ్వాలనుకున్నా. రీచ్ అయ్యాక అఫ్ కోర్స్ మూవీస్ చేసుకుంటూ చేస్తున్నాను అలానే కదా, నిరంతరం అది డెవలప్ అవుతూ వెళ్ళాలనేది నా. సూపర్. మీ ఫస్ట్ పేమెంట్? ఫస్ట్ మూవీ అప్పుడు కూడా నేను ఒక
మూవీ అనే కాదు, లైక్ ఎనీ జాబ్ యు గాట్ ఫస్ట్ పేమెంట్ 500 అనుకుంటా అండి, 500 అనుకుంటా. ముంబైలోనా? ముంబై. సో మ్యూజిక్ కాకుండా మీరు చేసిన పార్ట్ టైం జాబ్ ఏది? ఇంకా అదే పెట్టానండి, స్టూడియోస్ లో పార్ట్ టైం జాబ్ అంటే ఇంకా స్టూడియోలోనే వర్క్ చేయడం. అది జాబ్ లా చేరాను కానీ, బట్ నేను చేసిన జాబ్ కోసం కాదు, అబ్జర్వేషన్ కోసం చేరాను యాక్చువల్లీ. ఓకే. అది చేయాలి ఎందుకంటే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అక్కడ వచ్చి పని చేస్తున్నారు. శివమణి గారు వచ్చి అక్కడ ప్లే చేస్తున్నారు. అసలు ఏంటి వీళ్ళ కంపోజింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అని నేను మైండ్ అంతా మొత్తం అక్కడే మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్, ఇంకేం లేదు మైండ్ లో. ఎందుకండి ఇప్పుడు ఏదైనా వర్క్ చేసినా కూడా ఆ డే గడిచిపోతుంది, వర్క్ చేయకపోయినా ఆ డే గడిచిపోద్ది. ఆ గడిచిన డే వాల్యుబుల్ డే అయి ఉండాలని నా ఇది. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు తెలుగులో? తెలుగులో ఫేవరెట్ అంటే క్రియేటివిటీ స్కోప్ లో చెప్తున్నాను, లేకపోతే ఇష్టమైన డైరెక్టర్ అని చెప్పి. వ్యక్తిగతంగా ఎవరు ఇష్టం? వ్యక్తిగతంగా అంటే నాతో పనిచేసిన డైరెక్టర్స్ గురించి ఆఫ్ కోర్స్ నాకు క్రియేటివ్ గా రామ్ గోపాల్ వర్మ గారు నెంబర్ 1. రాజమౌళి ఇష్టమా, రామ్ గోపాల్ వర్మ ఇష్టం? యాజ్ ఎ డైరెక్టర్స్ వైజ్ గా ఇద్దరు ఇష్టమే, కాకపోతే ఇద్దరు బెస్ట్ క్రియేటర్ ఎవరంటే వర్మ గారు అంట. రాజమౌళి కంటే బెస్ట్ క్రియేటర్ రామ్ గోపాల్ వర్మ. 100% అండి, అది 100%. ఇది రాసుకోండి, 100% వైరల్ అయిపోతుంది. కాదు, వర్మ గారు ఈజ్ వండర్ఫుల్. అంటే ఆయన వే ఆఫ్ స్టైల్ వల్ల, ఆయన ఎందుకు అలా ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాటలో గేమ్ ఉంటదండి. బేసిక్ గా ఏంటంటే ఆ గేమ్ ఆయన ఇప్పుడు ఆడకపోతే మార్కెట్ లో సస్టైన్ అవ్వడం కష్టం. ఎందుకు గేమ్ అంటే ఇప్పుడు వర్మ గారు నార్మల్ గా సినిమా చేస్తున్న ఆయనతో బ్యాచ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇళ్లలో ఖాళీగా ఉన్నారు ప్రస్తుతం. ఆయన కింద పనిచేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ప్రస్తుతానికి, వర్క్ చేసిన చాలా మంది. ఆయన ట్రెండ్ లో ఇంకా ఎందుకున్నాడు? ఇప్పుడు జనరేషన్ 16-17 years ఉన్న వాళ్ళు కూడా ఆయన గురించి డిస్కస్ ఎందుకు చేసుకుంటున్నారు? రామ్ గోపాల్ ఉన్న పదం మన బ్యాచ్ కి బేసిక్ గా ఆయన బ్యాచ్ జోనర్స్ అంతా మనకు గుర్తులేదు డైరెక్టర్స్. ఆయన జోనర్ లో ఉన్నటువంటి డైరెక్టర్, ఆయన గ్రూప్ లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఆయన ఎందుకు గుర్తున్నారు? అక్కడే ఆయన జీనియస్ అని మనకు అర్థం కావట్లేదు. సో ఇలాంటి కాంట్రవర్షియల్ గా ఆయన లేకపోయి ఉంటే, మాట్లాడకపోయి ఉంటే, ఆయనకు కూడా తెలుసు ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనే విషయం. ఆయన తెలియకుండా క్లారిటీ ఎలా ఉంటుంది, క్రియేటర్ కదా. సో ఆయన ట్రెండ్ లో ఉండాలని ఆయన కాన్సెప్ట్ ఆయన ట్రెండ్ లో ఉంటున్నాడు. అదే ఆయన ఇది. ఆయన పెట్టే బ్లాక్స్ కానీ, ఫ్రేమ్ కానీ, ఆర్ఆర్కి ఇచ్చే స్కోప్ కానీ నేను చూస్తాను. అండ్ మీరు బడ్జెట్ వైజ్ గా చూసి పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ చూస్తున్నారు, కానీ బడ్జెట్ వైజ్ గా రాజమౌళి గారి సినిమాలు పెద్దవి ఉండొచ్చేమో, కానీ క్రియేటివిటీ వైజ్ గా వర్మ గారి పెద్ద. రాజమౌళి గారి కంటే వర్మ గారి క్రియేటివిటీలో ఎక్కువ 100%. అది దట్ ఈస్ మై ఒపీనియన్. నా ఒపీనియన్ కాదండి, నాకు తెలిసి డైరెక్షన్ మీద గ్రిప్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ క్లారిటీ ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఇది రాంగ్ అయితే కాదు, 100%. రాజమౌళి గారు సూపర్, నేను దాన్ని నేనేమనట్లేదు. కాబట్టి క్రియేటివిటీ వైజ్ గా వర్మ గారు నాకు అనిపిస్తారు ఎక్కువ. అండ్ క్రియేటివిటీ వైజ్ గా అంటే లైక్ చిన్న బడ్జెట్ లో కూడా ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో నెంబర్ 1. అందవికారమైన అమ్మాయిని కూడా ఎలా చూపిస్తే అందం కనపడుతుంది పల్స్ తెలిసిన వ్యక్తి వర్మ గారు. ఆయన అందవికారమైన అమ్మాయిని తీసుకోడు కదా అసలు. మీకు అలా కనపడతారు, కాళ్ళు బాగుండాలంటారు, తొడలు బాగుండాలంటారు. సో ఆయనకు అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. చూసారు, అందరు ఎవరు ఏం బాగుండాలంటే ఫేస్ బాగుండాలంటారు బేసిక్ గా. మరి కాళ్ళు బాగుండాలి, తొడలు బాగుంటారంటే ఆయన యాంగిల్ డిఫరెంట్ ఉంది కదా. అంటే బేసిక్ ఏంటంటే నేను వ్యక్తిగతంగా క్యారెక్టర్ వాళ్ళు మార్కెట్ లో ఏంటి వాళ్ళని జడ్జ్ చేసేంత కెపాసిటీ క్యాపబిలిటీ నా దగ్గర అయితే లేవు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ నార్మల్ కామన్ ఆడియన్ గా నాకు చూస్తున్నప్పుడు ఒక జీనియస్ లాగా అనిపించేది. ఒక ఫిలిం లో ఏదో ఉంటుందండి, ఒక అమితాబ్ బచ్చన్ గారి ఫేస్ మీద అలా క్లోజ్ వెళ్తే బంద్ చేయమని చెప్తే క్లోజ్ మీద వెళ్తుంది, మొత్తం షట్టర్స్ అన్ని క్లోజ్ అవుతాయి. దాని క్లోజ్ అయిపోతే కట్ చేస్తే మళ్ళీ బంద్. అదే బంద్ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ చేయాలంటే ఏమవుతుంది, lakhs of rupees, crores of rupees ఖర్చు అవుతుంది. అంటే క్రియేటివిటీ అంటే అదే అంటున్నాను. కొన్ని విషయాల్లో బట్టి హీఈస్ వెరీ వండర్ఫుల్ క్రియేటర్ అని నా ఫీలింగ్. రాజమౌళి గారి కంటే రామ్ గోపాల్ వర్మ గారు క్రియేటివ్ అంటున్నారు. క్రియేటివ్ అంటే రాజమౌళి గారు మన మూవీని వరల్డ్స్ వరకు రీచ్ అలా చేశారు. నేను యాక్చువల్లీ మభ్య పెట్టే మనిషి టైప్ ఆఫ్ జోనరే మాట్లాడను, అలా మాట్లాడే బదులు ఇది మాట్లాడను. క్లియర్ గా నాకు తెలిసింది నేను చెప్పాను. ఓకే, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? జాక్పాట్ రాజా అని ఒక ఫిలిం చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఐ విల్ రివీల్ లైక్ రివీల్ చేయాలని నాకు